Hi, my dear viewers. Welcome back to our channel SF Khan Classes by Nadeem sir. సో మనం ప్రీవియస్ వీడియో చూసుకుంటే సుందర్ లాల్ ఒక నివేదిక ఇస్తారు. సుందర్ లాల్ కమిటీ ఏర్పడింది, అక్కడ ఒక నివేదిక ఇస్తారు. జైన్ చౌదరి ప్లేస్లో ఎంకే వెల్లుడి పేరు అనేది అక్కడ ఆ, ఏమంటారు ఆ నివేదికలో ప్రస్తావించడం ద్వారా వెల్లుడి ద్వారా ఒక మంత్రిమండలిని ఏర్పాటు చేసుకుంటారు అనేది మనం చూసాం. అంటే ఆ మంత్రి మండలి అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ అయిన తర్వాత దాంట్లో ఉన్న ముఖ్యాంశాలు, దాని తర్వాత జరిగిన మార్పులను చూసుకుంటాం. దాని తర్వాత ఏ 1952లో మళ్ళీ సాధారణ ఎన్నికలు రావడం, మురుగ రామకృష్ణ రావు గారి ప్రజాప్రభుత్వం ఏర్పడడానికి ఏమేం కారణాలు అయ్యాయో చూద్దాం. ఓకేనా, రైట్. చూసుకుంటే మనకు వెల్లోడి ప్రభుత్వం ఎప్పుడంటే 1 జనవరి 1950 నుంచి 31 జనవరి 1952, అంటే దాదాపు 2 సంవత్సరాలు మనకు వెల్లోడి పాలన అనేది ఉంది. చూద్దాం అది. అయితే ఆ మంత్రి మండలిలో ఉన్న సభ్యులు ఎవరు, ఆ సభ్యుల పేర్లు ఏంటో చూద్దాం. ఇక్కడ ఎంకే వెల్లోడి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఎం శేషాద్రి సభ్యులుగా, విఎస్ రావు సభ్యులుగా, నవాబ్ జైన్ యర్జంగ్ సభ్యుడు. ఇక్కడ నవాబ్ జైన్ యర్జంగ్ అంటే నిజాం యొక్క మాజీ ఏజెంట్. ఢిల్లీలో ఉన్న అంటే ఢిల్లీలో మాజీ ఏజెంట్ అన్నమాట నిజాంకి. ఓకేనా. బూర్గల రామకృష్ణారావు, పుల్లచంద్ర ప్రేమ్చంద్ గాంధీ. ఓకే, నెక్స్ట్ వినాయకరావు కోర్కఠర్ సభ్యులు, విబి రాజు సభ్యులుగా ఉన్నారు. దాని తర్వాత ఈ సభ్యులతో పాటు రామానంద తీర్థ, మర్రి చెన్నారెడ్డి, కొండ వెంకట రంగారెడ్డి పార్లమెంటుకు నామినేట్ అయ్యారు. అయితే 1950 జనవరి 26 నుంచి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రం హైదరాబాద్ రాష్ట్ర రాజ్య ప్రముఖగా సర్వ అధికారాలను చెల్లించాడు. దీని ద్వారా భారత ఆర్డినెన్స్ ప్రకారం ఆయనకి 50 లక్షల రాజాభరణం, దాని మీద ఎటువంటి పన్ను ఉండకుండా ఆస్తిపాస్తులు అన్నీ తనకే దక్కుతాయని, అంటే తన ఎంత ఆస్తి ఉందో అది తనకే దక్కుతుందని ఈ భారత ఆర్డినెన్స్ ప్రకారం ఆయనకు 50 లక్షల రూపాయలు ప్రతి జీవితాంతం ఉన్నంత వరకు ప్రకటించాడు అన్నమాట. దీని తర్వాత మనకు అదేవిధంగా ఆయన ఆసుపత్రులు ఆయన తగ్గడం అనేది జరిగింది. 1949 ఫిబ్రవరి నిజాం భారత ప్రభుత్వం మధ్య జరిగిన అగ్రిమెంట్ ప్రకారం నిజాం ప్యాలెస్ను, ఓకేనా, భవన నిర్వహణకు అంటే నిజాం ప్యాలెస్ మెయింటెనెన్స్కి 25,000 అండ్ మళ్ళీ ఫ్యామిలీ మెంబర్ని పోషించడానికి 25 ల్యాక్స్ నిజాం ప్యాలెస్ మేనేజ్మెంట్ కోసం. తర్వాత మెంబర్స్కి పోషించడానికి 25 ల్యాక్స్, మళ్ళీ అక్కడ ఉన్న వర్క్ చేసే వర్కర్స్కి 25 ల్యాక్స్, తర్వాత సర్వే కాస్ట్ భూములు తీసుకున్నందుకు 25 ల్యాక్స్, టోటల్ కలిపి 1,50,00,000 అనేది భారత ప్రభు 1,50,00,000 అనేది భారత ప్రభుత్వం మనకు అంగీకరించిందన్నమాట. రైట్. ఇక్కడ మళ్ళీ చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే ఆయన పాలించిన దాంట్లో ముఖ్య అంశాలు చూసుకుంటే ఈయన పేరుని ప్రస్తావించింది సుందర్ లాల్ కమిటీ. ఓకే, నివేదిక ప్రకారం జైన్ చౌదరి స్థానంలో ఈయన నియమించడం జరిగింది. అయితే 1949లో ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధిగా మన ఎవరు రామస్వామి అక్కడికి వెళ్ళి హైదరాబాద్ రాష్ట్రంలో పౌర ప్రభుత్వం ఏర్పడింది. దానికి నిజాం అనేది కాన్స్టిట్యూషనల్ నీడ్గా ఉన్నాడని అక్కడ ప్రస్తావిస్తాడు. అదే సమయంలో బురుగుల నరసింహారావు హైదరాబాద్ రాజ్యం అనేది ఇప్పుడు పౌర ప్రభుత్వంగా మారింది, అక్కడ స్వాతంత్రం అనే విషయాన్ని వదిలిపెట్టండి అని ఐక్యరాజ్య సమితికి ఒక సూచన అందిస్తాడు అన్నమాట. దాని తర్వాత ఇప్పటి వరకు ఉండే, అంటే అప్పటిదాకా ఉర్దూ స్థానంలో తెలుగుని మరియు ఇంగ్లీష్ని ప్రవేశపెట్టడం ద్వారా హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు దక్కకపోగా మద్రాస్ ప్రావిన్స్లో ఉన్న ఆంధ్రులకు ఒక ఈ మంచి అవకాశంగా ఏర్పడింది. ఉర్దూ భాషలో ఉన్న రికార్డ్స్ని, అంటే భూమి యొక్క రికార్డ్స్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించడం ద్వారా ఆ భూ హక్కుల్లో చాలా మోసాలు ఉన్నాయని, దాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ట్రై చేసిన ఎక్కడిదక్కడ హైదరాబాద్ రాష్ట్రంలోని భూములను కొల్లగొట్టడం జరిగిందని ఈయన ప్రస్తావించుకున్నారు. అంటే ఈ
ఎవరు వెల్లోడి ప్రభుత్వంలో ఇవన్నీ జరిగినాయన్నమాట. మళ్ళీ మళ్ళీ ఏమైంది నెక్స్ట్, రాష్ట్ర విద్యా వ్యవస్థను తెలుగు భాషను ప్రవేశపెట్టాడు. అంటే తెలుగు అనేది తెలుగు మీడియంస్ అన్నమాట. తెలుగు అనేది సంపూర్ణంగా వచ్చిన ఆంధ్రులకే మళ్ళీ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అక్కడ. తర్వాత దీంతో పాటు ముఖ్యంగా ఏం చేసిందంటే ఎంకే వెల్లుడి ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఉన్న కలెక్టర్స్ని తీసేసి దాని స్థానంలో ఆంధ్ర అధికారులను చీఫ్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో నియమించాడు. ఇదే క్రమంలో ఏం చేసిందంటే కృష్ణా జిల్లాలో ఉన్న తహసీల్దార్గా వర్క్ చేస్తున్న రామచంద్రరావుని తీసుకొచ్చి సీదా హైదరాబాద్ జిల్లా యొక్క చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా నియమించాడు అన్నమాట. ఈ విషయాలన్నీ అంటే దీంతో పాటు వాళ్ళు ఏం చేశారంటే ఆంధ్ర వాళ్ళు వాళ్ళ యొక్క స్నేహితులను బంధువులను తీసుకొచ్చి ఉద్యోగాల్లో నియమించుకోవడం అనేది వారి చేతుల్లో పని జరిగింది. దీని తర్వాత వీళ్ళు మన ఇదంతా ఇది జరిగిన మొత్తం సంఘటనలన్నీ మన పద్మజనాయుడు గారికి నచ్చక ఆయన పార్లమెంట్లో ఈ విషయాన్ని అంటే మన భారత ప్రభుత్వానికి తెలియజేయడం, దాని మీద సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేది కోపగించుకోవడం జరిగింది. అయితే అప్పటికే కాంగ్రెస్ అధిష్టాన వర్గ పరిపాలన విధానంపై ఉద్యోగాలపై ఉన్న ఆంధ్రులు అనేవారు తమ ఆధిపత్యాన్ని అనేది తెలంగాణ ప్రజలకు చూపించడం మరియు తెలంగాణ ప్రజలను చులకనగా చూడడం, తమను తాము సంఘ సంస్కృతలుగా భావించడం అనేది ఇక్కడ నుంచి మొదలైంది. ఇవన్నీ ఏమవుతాయంటే మనకు మూలికీ ఉద్యమానికి రావడానికి దారి తీసింది. దాని తర్వాత ఇదే సమయంలో మనకు సాధారణ ఎన్నికలు వస్తాయి. ఫిబ్రవరి 1952 సాధారణంగా ఎన్నికలు వచ్చి బూర్గుల రామకృష్ణరావు గారి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది. దాని తర్వాత విషయాలన్నిటి మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.